శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం ఎల్లమ్మ డైరెక్టర్ వేణు బలగం సినిమా తీసిన వేణు ఎల్లమ్మ స్టార్ట్ చేయక ముందే రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతూ ఉన్నాయి అతనికి. అంటే సినిమాకి హీరో అనుకున్న అతను అందులో నుంచి వెళ్ళిపోవటం, అంటే అది హీరో నిర్ణయమా లేకపోతే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి తప్పించినట్టుగా చూడాలంటారా? ఏదైనా ప్రొడ్యూసరు డైరెక్టరు ఇద్దరు కలిసి కూర్చుని స్టోరీని బట్టి డిసైడ్ చేసుకుంటారు కదా. అవును. ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే వీళ్ళు స్టోరీ ముందు అంటే హీరో అనుకున్నాక హీరోకి అనుగుణమైన స్టోరీ తీస్తారు. అట్లాగే ఇప్పుడు హీరోకి స్టోరీలు 4-5 వినిపించి ఏ స్టోరీ ఇష్టమో అడుగుతారు. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఇలాగే జరగాలని ఎక్కడా లేదు, రకరకాలు. కాకపోతే వేణుకి ఇది రెండో సినిమా. మొదటి సినిమా బలగం బాగా హిట్ అయింది. ఒక పల్లెటూరు సెంటిమెంట్ని తీసుకున్నాడు. ఆ పల్లెటూరులో బూతులు, పల్లెటూరులో అంతా న్యాచురల్గా తీశాడు. ఒక కాకి అన్నం ముట్టుకునే విషయాన్ని, ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంతకుముందు కాకి ముట్టుకోవడం గురించి చూపించారు, కానీ అదే ఎక్కువసేపు చూపించడం ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత. సరే, అలాగే ఇంట్లో బావ మరుదులకు తగాదాలు ఎలా వస్తాయి, దీనిలో భార్య ఎలా సొంత చెల్లెలైనా ఎంత నలిగిపోతుందో, సొంత భార్యనైనా వీళ్ళు నలిపేయడానికి చూస్తారు తప్పితే వాళ్ళ మధ్యలో ఆ తగాదాల్లో రాజీ పడదామని చెప్పి మగాళ్ళు అనుకోరు. అదే ఆడవాళ్ళకి ఏదైనా తగాదా వచ్చిందనుకోండి, వదిన మరదళ్ళకి తగాదా వచ్చిందనుకోండి, వస్తే ఏమి రాజీ పడవచ్చు కదా, ఏ ఆడవాళ్ళకి ఇంత పొగరేంటి అని మాట్లాడతారు. కానీ మగవాళ్ళకి అసలు ఇంత పట్టుదల ఏంటి అని ఎవ్వరూ మాట్లాడరు. పైగా అది చాలా గొప్ప కింద చూపిస్తారు. ఇంతకుముందు కూడా ఒక సినిమా చూశాను నేను, రాధిక, కృష్ణరాజు వాళ్ళ ముగ్గురు కలిసి తీసిన సినిమా అనమాట. దాంట్లో ఆ ముగ్గురు, కృష్ణరాజు చెల్లెలు రాధిక, హస్బెండ్, వాళ్ళిద్దరికి ఒక తగాదా వస్తుంది. ఇంకా అది ఎంత దూరం వెళ్తుందంటే అన్న తన కోసం చాలా రాజీ పడుతున్నాడని ఆ చెల్లెలు రాధిక అస్సలు నభూతో నభవిష్యత్ అనమాట. క్యారెక్టర్ ఇలా గొలుసు లాగి, తాళిబొట్టు లాగి హస్బెండ్ మొహం మీద వేస్తానమాట రాధిక. ఒకప్పుడు పాత రోజుల్లో రక్త సంబంధం, ఎన్టీఆర్ సావిత్రి సినిమా గుర్తొచ్చింది మళ్ళీ ఆ సినిమా చూస్తుంటే. సరే, ఇట్లాంటప్పుడు ఏంటి అంటే వీళ్ళు అసలు మగాళ్ళు రాజీ పడదాం అనుకోరు. అదే చూపించాడు బలగంలో కూడా. సరే, ఇప్పుడు ఎల్లమ్మ కూడా ఈ తెలంగాణ సెంటిమెంట్కి, పల్లెటూరు సెంటిమెంట్కి ఎల్లమ్మ దేవత గురించే తీసుంటారు. బహుశా ఎల్లమ్మ అంటే ఇంక అంతే అయ్యి ఉంటుంది. సరే, ఈ సినిమాకి ఫస్ట్ ఒక హీరో అనుకున్నారు, ఆ హీరో వద్దనుకున్నారు. మళ్ళీ నితిన్ అనుకున్నారు, నితిన్ కూడా కాదు శర్వానంద్ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ 2 విషయాలు జరిగి ఉండాలి. అంత పల్లెటూరు క్యారెక్టర్కి నాని అని కూడా అనుకున్నారు మధ్యలో. నితిన్ నేను ఆ స్లాంగ్ చేయలేను, నాకు ఇంత పల్లెటూరు నాటు క్యారెక్టర్ వద్దు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నితిన్ కూడా అవుట్ అంటున్నారు. ఇప్పుడు శర్వానంద్ అంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే, వేణుకి అంత చాయిసెస్ ఉంటాయా లేదా అనేది పక్కన పెడితే, ఇవాళ దిల్ రాజు ఎక్కువ చాయిస్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దిల్ రాజు ఇంతకుముందు 10 సినిమాలు ప్రొడ్యూసర్గా చేసిన, రైట్స్ కొనుక్కున్న, డిస్ట్రిబ్యూటర్గా ఉన్న, అన్ని 10 అతనికి లాభాలు పండించాయి. ఈ మధ్యకాలంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. అందుకని చాలా చూజీగా ఉన్నాడా అనిపిస్తుంది. అందుకే శర్వానందని తీసుకొచ్చారని. ఇప్పుడు దాదాపు శర్వానంద్ సినిమా ఫట్ అవటం లేదు. అంటే కనీసం అబోవ్ యావరేజ్ ఆడతాయి. శర్వానంద్కి ఆ మినిమం గ్యారంటీ ఉంది. నానికి ఎట్లా అయితే మినిమం గ్యారంటీ ఉందో శర్వానంద్కి కూడా అదే ఉంది. కానీ నితిన్కి అట్లా లేదు. నితిన్కి ఫ్లాప్లు ఎక్కువ అవుతున్నాయి. అది కూడా ఒక కారణం కావచ్చు.
ఈ పల్లెటూరు బ్యాక్డ్రాప్ నేను చేయలేకపోతే మళ్ళీ ఇదొక ఫ్లాప్ అయితే నాకు ఎట్లా అనే ఒక భయం నితిన్కైనా ఉండుండొచ్చు, లేదు దిల్ రాజుకైనా వచ్చుండొచ్చు. ఏది ఏమైనా ఇవాళ సినిమాలు ఎట్లా ఉన్నాయి అంటే కొంచెం హ్యాండిల్ విత్ కేర్ లాగా అయింది. ఒకప్పుడు మేము ఏం తీసినా ఆడతాయి, వదిలామంటే అదే అయ్యే వెళ్తాయి అనే పద్ధతిలో ఉండేవి. పైగా ఈ టికెట్ రేట్లు పెంచుకోవటం కుదిరినన్ని రోజులు వీళ్ళ ఆట కాకుండా అయ్యింది. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెంచే విషయం దగ్గరకు వచ్చేసరికి అసలు ప్రేక్షకులు ఎంత బుద్ధి చెప్తున్నారంటే ఆ 2 వారాల వరకు సినిమా చూడకుండా ఉంటున్నారు. ఎవరో హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్పితే మిగతా వాళ్ళు సినిమా చూడట్లా. ఆ 2 వారాలు అయ్యాకే చూస్తున్నారు. మనం పుష్ప 2కి చూసాం, అది 2 వారాల వరకు కలెక్షన్స్ లేవు. ఫస్ట్ బుక్ చేసుకునే హడావుళ్ళు బుక్ చేసుకునే అయినాయే కానీ తర్వాత టికెట్లు కట్టింగ్ తగ్గిపోయింది, కట్టు కాల టికెట్లు. కానీ మళ్ళీ 2 వారాల తర్వాత ఈ నార్మల్ రేట్లకు వచ్చిన తర్వాత అయ్యింది. మొన్న హరిహర వీరమల్లు అయితే ఇంకా అసలు మరీ దుంపనాశనం అనుకోవచ్చు, దారుణం అయిపోయింది. ఆ 2 వారాలు రాలేదు, 2 వారాల తర్వాత రాలేదు. సో అది ఒక ఫ్లాప్ మూటగొట్టుకుంది. అందుకని ఏంటి అంటే ఇక్కడ హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, అభిమానులు కూడా ఒకసారి చూసి ఊరుకుంటున్నారు. ఎవరైనా 2 సార్లు 3 సార్లు చూస్తేనే సినిమాలకు డబ్బులు. నేనైతే ఆ సినిమా ఇది బాహుబలి సినిమా, బాహుబలి 1 4 సార్లు చూసా ఏకంగా. నాకు అట్లా చూడాలనిపించింది. అసలు ఇంకా చూసేదాన్నేమో. ఈ రోజుకి టీవీలో వస్తే బాహుబలి 1 చూడాలనిపిస్తుంది అంతే. అది కట్టిపడేసింది ఆ సినిమా. మళ్ళీ 2కి ఆ ఎఫెక్ట్ లేదు, 2లో ఆ ఎమోషన్స్ లేవు. 1లో మామూలు ఎమోషన్స్ కాదయ్యి. అట్లా ఉండాలి సినిమా అంటే. అట్లా ఉంటేనే కలెక్షన్స్ విపరీతంగా వస్తాయి. మరి ఈ భయం దిల్ రాజుకి పట్టుకున్నట్టుంది. మన పరిస్థితులు అసలే బాగలేదు, ప్రేక్షకులు కూడా బాగా చూజీగా అయిపోయారు, ప్రేక్షకుల్ని అలరించటము అనేది, మైమర్పించటం అనేది, అంత మెస్మరైజ్ చేయడం అంత ఈజీగా లేదు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకునే టైం వచ్చింది. లేకపోతే ఏం సినిమాలు తలా తొక్కలేని సినిమాలు తీసి జనాల మీదకి వేసేసారు. ఇంక ఇప్పుడు ఆ టికెట్ రేట్లు కూడా పెంచుతారని కూడా అనుకోవట్లే. అంటే ఏం లేదు, విపరీతంగా థియేటర్లు తీసేసుకోవటము, ఆ థియేటర్లో వేసేయటము, ఫస్ట్ వారంలోనో ఫస్ట్ 2 వారాల్లోనో రావాల్సిన డబ్బులన్నీ తీసేసుకోవటం, 2 వారాల తర్వాత ఆ సినిమా అసలు 50 రోజులు ఆడిన సినిమాలు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ దేవరా సినిమా ఆడినట్టుంది, ఆ త్రిబుల్-ఆర్ ఒకటి ఆడినట్టుంది, అంతే. లేవు మళ్ళీ అట్లా 50 రోజులు. అసలు ఇదివరకైతే మా చిన్నప్పుడు 360 రోజులు 360 రోజులు ఆడేది సంవత్సర కాలం పాటు. ఇట్లా అంటే ఏది ఏమైనా జనాలు కూడా చూసిందే చూడడానికి ఇష్టపడట్లేదు. అందుకని ఈ మార్పు వచ్చిన కారణంగా జాగ్రత్త పడుతున్నారు. ఈ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం కరెక్టు. ప్రేక్షకులు మరీ అమాయకులు, అభిమానులు మరీ పిచ్చోళ్ళు అనుకోకుండా ఒక క్వాలిటీ పిక్చర్ తీసిద్దాము అని అనుకోవటం. కాకపోతే వీళ్ళు క్వాలిటీ పిక్చర్ కంటే కూడా మసాలా ఎక్కువ వేస్తున్నారు, హింస ఎక్కువ చూపిస్తున్నారు, సెక్స్ ఎక్కువ చూపిస్తున్నారు. ఒకప్పుడు పిల్లలు చూడకూడదు ఈ సినిమాలు అనే సినిమాల్ని ఇవాళ పిల్లలకు యథేచ్ఛగా చూసే, అంటే పిల్లలు కూడా వస్తారు కదా, ఒక జాగ్రత్త పడదాము అనే ఉద్దేశం నుంచి పిల్లలు వస్తే మటుకు ఏమైంది, మన మసాలా మనం వేయాల్సిందే అనే ఉద్దేశంలో ఇప్పుడు ఉంటున్నారు. ఈ విషయంలో కూడా కొంచెం మార్పు వస్తే కొంచెం ఆరోగ్యకరమైన సినిమాలు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ.